ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఎమ్మెల్యేల కోట నుంచి 5 ఎమ్మెల్సీల ఎన్నికకు నామినేషన్ గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై అధికార హస్తం పార్టీ ఫోకస్ చేసింది. ఆశావాహుల జాబితాను పరిశీలించడంతో పాటు సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుంది. పోటీ తీవ్రస్థాయిలో ఉండటంతో అభ్యర్థుల ఖరారు పార్టీకి సవాల్గా మారింది. ఎంపికపై 2-3 రోజుల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం సహా ముఖ్యులంతా సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల కోట నుంచి 5 ఎమ్మెల్సీల ఎన్నికకు ఈ నెల 10వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని ఇప్పటికే సిపిఐ కోరింది. సిపిఐ అగ్రనాయకత్వం కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో మాట్లాడినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ రేసులో వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, కుసుమ్ కుమార్, దుమ్మాటి సాంబయ్య, విహెచ్ ఉన్నారు. ఇక మధుయాష్కి, సంపత్, రామ్మోహన్ రెడ్డి, విజయశాంతి కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అయితే జగ్గారెడ్డి ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. ఈ నెల 8 లేదా 9న అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.